హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 122. గాయత్రి మాటలకు చందు వణుకుతున్న గొంతుతో, ఎందుకు గాయత్రి? నేను తనని వదిలేసిన తర్వాత సూర్య హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు నా కోసం తన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాడు? నేను మరొకరిని పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లిని అయ్యి ఈరోజు ఒంటరిగా మిగిలాను. మా మధ్య ఎటువంటి సంబంధం ఉందని సూర్య ఇంకా అలానే ప్రవర్తిస్తున్నాడు అని సూటిగా అడుగుతుంది. గాయత్రి చందు ముఖంలోకి తదేకంగా చూస్తూ, ఆ సంబంధం పేరు ప్రేమ చందు. దానికి అంతస్తులు గతం అక్కర్లేదు. సూర్య నిన్ను చూస్తున్నది ఒక పిల్లల తల్లిగానో విడాకులు తీసుకున్న దానిగానో కాదు. తను ప్రాణంగా ప్రేమించిన తన చందులాగే చూస్తున్నాడు అంటుంది. ఇలా గాయత్రి తన ప్రయత్నం తాను చేసి చందుని ఓదార్చి వెళ్ళిపోతుంది. కానీ చందు మనసులో తుఫాను మొదలవుతుంది. ఆమె గదిలో లైట్లు వెయ్యకుండా చీకట్లోనే కూర్చుంటుంది. కిటికీ బయట చూస్తే ఇందాక తాను దిగిన సూర్య కారు ఉండదు. ఆ ఖాళీ రోడ్డు ఆమె జీవితంలాగే కనిపిస్తుంది. ఆమె తన బట్టల షెల్ఫ్లో సూర్య జ్ఞాపకంగా దాచుకున్న నోకియా కీప్యాడ్ ఫోన్ను బయటకు తీస్తుంది. దానిని చూస్తూ ఆమె మనసులో, సూర్య, ఎంతటి శిక్ష వేశావు నాకు. నువ్వు నన్ను ద్వేషించి ఉంటే నేను తట్టుకునేదాన్ని. కానీ నా కోసం నీ తండ్రిని వదులుకుని పెళ్లి చేసుకోకుండా లండన్ వెళ్ళి అక్కడ ఒక దిక్కుతోచన ఆలోచనలతో బ్రతికి ఈరోజు నా కోసం తిరిగి వచ్చావా? ఇంతటి త్యాగాన్ని భరించే శక్తి నాకు లేదు సూర్య. నీ ముందు నిలబడే అర్హత నేను ఎప్పుడో కోల్పోయాను అనుకుంటూ ఆమె ఆ రాత్రంతా నిద్రపోదు. తన పెళ్లి రోజు జరిగిన పొరపాటు, ఈరోజు సూర్య కళ్ళల్లో చూసిన ఆవేదన అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆమెను వెంటాడుతుంటాయి. చందు ఇంటి నుండి వెనక్కి వచ్చాక సూర్య తన అపార్ట్మెంటులో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. బయట వర్షం ఆగిపోయినా అతని మనసులో అలజడి తగ్గదు. 5 ఏళ్లుగా తను ప్రాణంగా దాచుకున్న రహస్యం ఈరోజు ఒక మెరుపుతో బద్దలైపోతుంది. సూర్య వెంటనే మరో ఆలోచన లేకుండా తన ప్రాణ స్నేహితుడు నవీన్కి కాల్ చేస్తాడు. ఆ సమయంలో నవీన్ తన పోలీస్ జీపు దిగి టోపీ తీసి ప్రక్కన పెట్టి భారంగా మెట్లు ఎక్కుతూ ఉంటాడు. రోజంతా స్టేషన్ పనిలో పడి ఒళ్ళంతా అలసిపోయి ఉంటుంది. సరిగ్గా అప్పుడే సూర్య నుండి కాల్ వస్తుంది. సూర్య గొంతులో ఉన్న వణుకు వినగానే నవీన్కి విషయం అర్థమవుతుంది. అతను ఫోన్ ఎత్తగానే, హా సూర్య, చెప్పు, ఏంటి ఇంకా నిద్రపోలేదా? గొంతేంటిరా అలా ఉంది? మళ్ళీ చందు గురించేనా అంటాడు. సూర్య భారంగా నిట్టూరుస్తూ, అరే నవీన్, అంతా అయిపోయిందిరా. చందుకి నిజం తెలిసిపోయింది అంటాడు. ఆ మాట వినగానే నవీన్ ఆశ్చర్యంగా, వాట్? ఏమంటున్నావు సూర్య? ఎలా తెలిసింది? నువ్వు కేర్గానే ఉంటావు కదా అంటాడు. విధి మనకంటే బలమైందిరా. వర్షం పడటంతో ఆటోలు లేకపోవటంతో నేను రాఘవయ్య గారితో పాటుగా చందుని కూడా డ్రాప్ చెయ్యాలని అనుకున్నాను అంటూ జరిగినదంతా చెబుతాడు. అంతా సెకండ్లలో జరిగిపోయింది. తను ఆ క్షణం నేను చూసిన ఆశ్చర్యం, ఆ తరువాత కలిగిన ఆవేదన నన్ను చంపేస్తున్నాయిరా అంటాడు సూర్య. సరే, తెలిస్తే తెలిసింది, అంతా మంచికే అనుకో. నిజం ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా.
ఇన్నాళ్ళు నువ్వు ముసుగు వేసుకుని తన చుట్టూ తిరగటం చూసి నేనే భయపడ్డాను అంటాడు నవీన్. సూర్య బాధగా, లేదు నవీన్, చందు మనస్తత్వం నీకు పూర్తిగా తెలియదు. తను ఎంత ప్రేమిస్తుందో అంత ఆత్మగౌరవం ఉన్న మనిషి. నేను తన బాస్ని అని తెలిస్తేనే తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నేను తన కోసమే ఇదంతా చేశానని తెలిస్తే తను చాలా ఫీల్ అవుతుంది. ఆ ఆలోచనే నన్ను భయపెడుతుంది అంటాడు. అరే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు సూర్య అంటాడు నవీన్. లేదురా, ఇందాక తను కారు దిగి వెళ్తుంటే తనకి నా మీద కోపం లేదు, తన పరిస్థితి మీద అసహ్యం ఉంది. 5 ఏళ్ల క్రితం దూరమైనప్పుడు ఉన్న బాధ కంటే ఈరోజు ఎందుకు వచ్చావు సూర్య అని తన కళ్ళు నన్ను నిలదీస్తున్నాయి. నా ప్రేమ తనకి సాయం కావాలి కానీ ఒక భారంగా మారకూడదు నవీన్. తను రేపు ఆఫీస్కు వస్తుందో లేదో అని నా ప్రాణం పోతుంది. ఒకవేళ తను మళ్ళీ నా ముఖం చూడకూడదని ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను ఈసారి తట్టుకోలేనురా అంటూ తన బాధను అంతా నవీన్కి చెప్పి సూర్య ఫోన్ పెట్టేసి కిటికీ అద్దం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటాడు. అతని కంటి అంచున ఒక నీటి చుక్క మెరుస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీసు వాతావరణం ఎప్పటిలాగే సందడిగా ఉంటుంది. కానీ సూర్య మనసులో మాత్రం ఒకటే అలజడి. రాత్రంతా నిద్రలేని కళ్ళతో చందు వస్తుందో రాదో అన్న ఆందోళనతో గడిపిన సూర్య ఆఫీస్కి రాగానే నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి సీసీటీవీలో చందు కూర్చునే డెస్క్ వైపు చూస్తాడు. అక్కడ సీటు ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ సీటును చూడగానే సూర్య గుండె ఒక్కసారిగా జారిపోతుంది. ఎప్పుడూ ఫైళ్లతోనో కంప్యూటర్ ముందో తల దించుకుని శ్రద్ధగా పని చేసుకునే చందు ఈరోజు అక్కడ ఉండదు. ఆ ఖాళీ కూర్చి సూర్యను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. సూర్య తన చేతిలో ఉన్న కాఫీ కప్పును ప్రక్కన పెట్టి తన క్యాబిన్ నుండి బయటకు వస్తాడు. మెల్లగా చందు క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆమె పేరు ఉన్న చిన్న బోర్డు, ఆమె వాడే పెన్, ప్రక్కనే ఉన్న ఒక చిన్న వాటర్ బాటిల్ అన్నీ అలాగే ఉంటాయి. కానీ చందునే లేదు. సూర్య తన మనసులో రాత్రి నవీన్తో అన్న మాటలు గుర్తుకు వస్తాయి. చందు మనస్తత్వం నీకు తెలుసు కదా, తను రాదు అని అనిన మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడే అటుగా వెళ్తున్న రాఘవయ్య గారిని పిలిచి, రాఘవయ్య గారు, చంద్రిక గారు రాలేదా అంటాడు. లేదు సార్, బహుశా నిన్న వర్షంలో తడిచారు కదా, జ్వరం వచ్చి ఉంటుంది. ఆ విషయం నేను కనుక్కుందామనే ఫోన్ కూడా చేశాను, కానీ ఫోన్ కలవటం లేదు, కనీసం రావటం లేదు అన్న మాట కూడా ఇన్ఫామ్ చెయ్యలేదు. తను చాలా డిసిప్లైన్డ్ అమ్మాయి, మరి ఎందుకో ఈరోజు రాలేదు సార్ అంటారు రాఘవయ్య గారు. అతని సమాధానంకి సూర్య ఏమీ మాట్లాడలేకపోతాడు. చందు ఇక రాదు అని తన ముఖం చూడటం ఆమెకు ఇష్టం లేదని అతనికి అర్థమవుతుంది. ఓ అవునా, సరే అని చెప్పి మళ్ళీ తన క్యాబిన్లోకి వచ్చి కుర్చీలో వెనక్కి వాలిపోతాడు. టేబుల్ మీద ఉన్న కొన్ని లక్షల బిజినెస్ ఫైళ్ళు అతనికి వ్యర్థంగా అనిపిస్తాయి. సూర్య తనలో తాను, చందు, ఈ సామ్రాజ్యం, ఈ హోదా, ఈ డబ్బంతా నీకోసమే కదా సంపాదించాను. నువ్వు లేని ఈ ఆఫీస్ నాకు ఒక ఖాళీ గదిలా ఉంది. నేను నీకు సాయం చెయ్యాలని చూశాను, కానీ నిన్ను నాకు దూరం చేసుకోవాలని నేను అనుకోలేదు. ఒక్కసారి నా మాట వింటే బాగుండు అనుకుంటాడు. సూర్య ఆవేశంలో తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని గట్టిగా పట్టుకుంటాడు. అతని కళ్ళు ఎర్రబడతాయి. చందు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుందేమో అన్న భయం అతన్ని పీడిస్తూ ఉంటుంది. వెంటనే నవీన్కి ఒక మెసేజ్ని పంపుతాడు. నవీన్, చందు ఆఫీస్కి రాలేదురా,
తను వెళ్ళిపోతుందిరా, శాశ్వతంగా నాకు దూరంగా వెళ్ళిపోతుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను అని పంపిస్తాడు. సూర్య తన క్యాబిన్ నుండి క్రింద ఉన్న చందు క్యాబిన్లో ఖాళీ సీటును చూస్తూ దిగులుగా ఉన్న సమయంలో ఫ్యూన్ వచ్చి ఒక కవర్ను టేబుల్ మీద పెడతాడు. సార్, చంద్రిక గారు ఆటోలో వచ్చి మీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పి అటు నుండి అటే వెళ్ళిపోయారు సార్ అంటాడతడు. సూర్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. తన చేతులతో ఆ కవర్ను ఓపెన్ చేస్తాడు. అందులో చందు ఉద్యోగానికి రాజీనామా రాసిన లెటర్ ఉంటుంది. సార్, వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఇన్నాళ్ళు మీరు నాకు ఇచ్చిన గౌరవానికి, జీతానికి కృతజ్ఞతలు. కానీ ఇకపై నేను ఇక్కడ పని చెయ్యలేను. నన్ను వెతకవద్దని మనవి అన్న మాటలు అతన్ని బాణాల్లా గుచ్చుకుంటాయి. సూర్య ఆ లెటర్ను నలిపేసి తన టేబుల్ మీద ఉన్న మంచినీటి గ్లాసును పక్కకు విసిరేస్తాడు. వెతకవద్దని చెప్పటానికి నువ్వెవరివి చందు అని తనలో తాను గర్జించుకుంటాడు. అతను కోపంగా కళ్ళల్లో నీళ్లతో క్యాబిన్ నుండి బయటికి పరిగెత్తుతాడు. లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా మెట్లు దిగి క్రిందకి వస్తాడు. స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూస్తుండగా తన కారును అతివేగంగా చందు ఇంటి వైపుకు పోనిస్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేసినట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. కథ నేను ఎలా రాస్తున్నాను అనేది కూడా నాకు అర్థమవుతుంది. అందుకే అండి మిమ్మల్ని అంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను. దయచేసి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.